హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ సంచారి మోహన్. గత వీడియోలో మనం చూసాము తోష్కి విలేజ్కి వెళ్తూ దారి మధ్యలో ఒక చిన్న విలేజ్ కనపడితే మనం అక్కడ చిన్న పిల్లలతో హోలీ సంబరాలు జరుపుకున్న తర్వాత మన ప్రధాన డెస్టినేషన్ అంటే మన మెయిన్ డెస్టినేషన్ అయిన తోష్కి బయలుదేరాము. మనం తోష్కి చేరుకునేసరికి అక్కడ యువత ప్రజలు హోలీ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. మేము కనపడంగానే వాళ్ళు సాధారణంగా రంగులతో స్వాగతం పలికే ప్రయత్నం చేశారు. అయితే కారులో మొత్తం రంగులు పడతాయి, క్లీన్ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుందని మేము వద్దన్నాము. కార్ పార్క్ చేసి వస్తామని చెప్పి కారు పార్క్ చేసి వాళ్ళ సంబరాల్లో పాల్గొనే ప్రయత్నం చేశాము. వీళ్ళు హోలీ చేసుకుంటున్నారు. హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. ముఖానికి అంతా రంగు రుద్ది. మా బావ కూడా రంగు రుద్దిండు. బావ నా ముఖం చూపి. ఇక్కడ అందరు ఎంజాయ్ చేస్తున్నారు. మస్తు హోలీ మస్తులో ఉన్నారు. మనకు కూడా తప్పలేదు, మనకు కూడా తప్పలేదు. యాక్చువల్గా నేను ఒక్కసారి వెనక బ్యాక్గ్రౌండ్ చూడండి. హోలీ జరుపుకోవడానికి ఇంతకన్నా అద్భుతమైన ప్రదేశము నా జీవితంలో చూడలేదు. అట్లానే సెలబ్రేట్ చేయడం నాకు ఇది ఉండదు. బట్ ఆఫ్టర్ లాంగ్ టైం నేను చిన్నప్పుడు తర్వాత నా మొహం మీద రంగు పడింది. రంగు పడుద్ది అయ్యింది ఆఫ్టర్ లాంగ్ టైం. బట్ బెస్ట్ హోలీ అనుకోండి. ఇక మై టోటల్ లైఫ్ మంచి ఆ వైట్ బ్యాక్గ్రౌండ్తో మా ముఖాలకు అన్ని బ్యూటిఫుల్ కలర్స్. సో ఇంతకన్నా మంచిది ఏముంటుంది. ఫస్ట్ చాలా రెసిస్ట్ చేసినాము, బట్ తప్పలేదు. అక్కడ కింద చిన్నపిల్లలతో హోలీ అయింది. మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళకి హోలీ ఇక్కడ ట్రై చేసుకోవాలి. బట్ ద బెస్ట్ పార్ట్ ఒకటి ఏంటంటే వీళ్ళు పీపుల్ ఓన్లీ పౌడర్ లాంటి ఐటమ్సే వాడుతున్నారు. వాళ్ళకున్న ఈ పౌడర్స్ విచ్ క్యాన్ బి ఇదిగోండి ఊరికి ఇట్లా అంటే వెళ్ళిపోయే పౌడర్స్ విచ్ ఈజ్ రియల్ హోలీ. మన దగ్గర అంతా పిచ్చి పిచ్చిగా ఎందుకో ఐ మీన్ ఎవరు ఎంజాయ్ వాళ్ళది, ఒకరిని విమర్శించాలనో లేకపోతే ఇంకేదో కాదు. కానీ బట్ అట్ ద సేమ్ టైం పండుగతో పాటు మన ఓన్ హెల్త్ కూడా ఇంపార్టెంటే కదా. అనవసరంగా కెమికల్స్ ఉన్నవి అది అన్ని మొహాలకు పూసుకొని చాలా నాకు చిన్నప్పుడు ఆ కెమికల్ ఉన్నది ఏదో ఉండేది, సిల్వర్ కలర్ ఉండేది. అట్లాంటివి భూయంగానే నాకు మొత్తం అంతా ర్యాషెస్ వచ్చేది మొహం పైన. ఆ కలర్ అదంతా భూయంగానే ర్యాషెస్ వచ్చేది. సో 90% నేను అవాయిడ్ చేస్తాను ఇప్పుడు హోలీ. బట్ నేను చెప్పేది ఇప్పుడు న్యాచురల్ కలర్స్తోని సాధ్యమైనంత వరకు ఈ పౌడర్స్ లాంటి ఐటమ్స్ వాడి ఈజీగా వాష్ అయిపోయేలాంటి ఐటమ్స్ వాడి మీరు వన్స్ హోలీ చేసుకుంటే ఇట్ విల్ బెస్ట్. అదర్ దాన్ అదర్ పీపుల్ రియల్లీ వాళ్ళకి దేర్ విల్ బి వెరీ ఫ్యూ టైమ్స్ పీపుల్ ఇట్లా గ్యాదర్ అయ్యి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. సో ఇట్స్ ఓకే గుడ్. కానీ అన్లెస్ అంటిల్ ఏదో ఏం ప్రాబ్లమ్స్ ఏం రాకుండా డిస్టర్బెన్స్ జరగకుండా జరిగినంతసేపు అన్ని చూడండి ఎంత బాగా దూరం పెట్టుకో. వండర్ఫుల్. వీళ్ళు బాగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు హోలీని.
అది రియల్ హోలీ రియల్లీ చాలా డ్యాన్స్ చేయమని పిలుస్తున్నారు. సో మా మామ కూడా డ్యాన్స్ చేయాలన్న ఉత్సాహం ఉంది, ఆయన కూడా డ్యాన్స్ చేస్తాడు. పిల్లలతో పాటు మనకు కూడా ఒక చిన్న ఐడియా లేదు. సో అందరికీ हैप्पी होली जी आप सब लोगों को ना हैप्पी होली आप सबको ना नहीं पूरा चेहरा पूरा हैप्पी होली थैंक यू सेम टू यू ठीक है 1 मिनट आप सबका परमिशन से मैं ये यूट्यूब में डालूँ ठीक है आपने लगानी पड़ेगी हैप्पी होली सबको हैप्पी होली जी यहाँ तो होली अच्छी तरह मना लिया ये लोगों ने రైట్ థ్యాంక్ యూ. పదండి తోష్ విలేజ్లోకి ల్యాండ్ స్లైడ్ అయిపోయి మొత్తం పడిపోయింది. ఇదిగోండి ఈ ఏరియా అంతా ఇది మొత్తం ల్యాండ్ స్లైడ్ అయ్యింది. లాస్ట్ టైం ఏమైందంటే ఈ ఏరియాలో మనం టీవీలో వీడియోలో చూస్తాం కదా హెవీ ఫ్లడ్స్ వచ్చేసి మొత్తం విలేజెస్ వాష్ అయిపోయిన ఏరియాస్ అది యాక్చువల్గా జరిగిన ఇష్యూ. సో దాంతోపాటు ఇక్కడంతా కూడా ఇదిగోండి ఇదంతా హెవీ ల్యాండ్ స్లైడ్స్ అయిపోయింది. మొత్తం ఇక్కడ నుండి పైనుండి అంతా అది ల్యాండ్ స్లైడ్ అవ్వడంతో ఏమైందంటే ఇది తోష్ విలేజ్.
ఈ తోష్ విలేజ్కి ఈ రోడ్డు డిస్కనెక్ట్ అయిపోయింది. ఈ రోడ్డు ఏదైతే తోష్ విలేజ్ పోయే రోడ్డు ఉంది కదా, డిస్కనెక్ట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఇట్లా ఇదంతా ఈ కొండ ఇదంతా ఎక్కి అట్లా ట్రెక్ చేసుకొని వెళ్ళాలా. చూద్దాం, వెళ్ళే చూద్దాం. బాగుంది డర్ట్ బైక్, చూడండి డర్ట్ బైక్ ఏముంది కదా. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ ఐరన్ బ్రిడ్జ్ మీదుగానే మనం ఈ తోష్ విలేజ్లో ప్రవేశించాలా. ఇంకో దారి లేదు. కింద ఒక నది ప్రవహిస్తుంది, దానిపైన ఈ ఐరన్ బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది. మనము ఇంతటి రిమోట్ ఏరియాకి వచ్చినా సరే ఈ తోష్ విలేజ్లో మనకు తినడానికి కానీ స్టే చేయడానికి కానీ ఏమీ ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే ఇక్కడ మంచి కేవ్స్తో పాటు హోమ్ స్టేస్ కూడా ఉన్నాయి. సో ఫ్యామిలీస్తో పాటు కూడా ఇక్కడికి వచ్చిన పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు. చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. अरुण खेल ली होली आपने? होली खेल ली? कहाँ पे स्कूल? ये है, ये स्कूल है स्कूलिंग. రోడ్ల పైన ఇదే డేంజరస్. Yes, 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 yes. अच्छा पढ़ रहे हो? पढ़ाई हो रही है अच्छी? पेपर हो गया बस. తోష్ ఊర్ విలేజ్లో కూడా ఈ హోలీ సంబరాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. చూడండి, దిస్ ఈస్ ద ఒరిజినల్ విలేజ్ అన్నమాట. మనకి స్ట్రక్చర్స్ ఇదంతా చాలా ఓల్డ్ టైపు దొరుకుతాయి మనకి ఇక్కడంతా. మనం లోపలికి వెళ్తుంటే మనకు తెలుస్తుంది. ఇదిగోండి, ఇది న్యూ కన్స్ట్రక్షన్స్ ఇక్కడ జరుగుతున్నాయి ఇప్పుడు స్లాబ్. బట్ ఈ పాతవన్నీ వచ్చేసరికి ఇదంతా ఓల్డ్ కన్స్ట్రక్షన్స్. కొద్ది ముందర వరకు వెళ్తాం ఇట్లాగే చూద్దాం. చూడండి, ఇదంతా మీకు ఓల్డ్ ఆర్కిటెక్చర్, ఓల్డ్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఇదంతా మనకి ఈ స్టోర్ చేసుకోవడం, కట్టిన
కట్టెలు ఉన్నాయి కదా, ఈ కట్టెలు ఇవన్నీ స్టోర్ చేసుకుంటారు వీళ్ళు. సో ఎంత మంచి బ్యూటిఫుల్ ఓల్డ్ టైప్ ఆర్కిటెక్చర్ అన్నమాట ఇంత. अरे अरे क्या हो गया? आराम से साइड से आना भैया. क्या हो गया? नीचे गिर गए आप? कैसे गिरे हो आप नीचे? पैर फिसल गए इनका? अरे बाप रे. आराम से चलो, दोस्त है आपके, संभालना आप. हाँ पापा पड़पोయింది ना, కింద పడిపోయాడు. कुछ लगा तो नहीं आपको? लगा तो नहीं पैर को? चलो హ్యాపీ హోలీ. ఈ విలేజెస్ చూడడానికి నాకు చాలా ఇంట్రెస్ట్. ఇట్లా ప్రతి చిన్న చిన్న విలేజెస్లో ఇక్కడిక్కడ లోకల్ మనకి ఉన్నట్టు కూడా రీజన్స్ ఉన్నాయి వీళ్ళకి. రీజన్స్, డిఫరెంట్ రీజన్స్, ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్క కల్చర్ అనమాట. లోకల్గానే మళ్ళీ డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి అన్నీ. అట్లాగే మన కల్చర్స్ ఏమైనా ఉంటే వీళ్ళకి కూడా పరిచయం చేయాలని ఉంది. చూద్దాం, లెట్స్ సీ, ఫ్యూచర్ కి బాత్ హై సబ్. ఏమవుతుందో నాకు మనకు తెలియదు కదా. బ్యూటిఫుల్ క్రాఫ్ట్స్ ఉంది ఇక్కడ షాప్, బ్యూటిఫుల్ క్రాఫ్ట్ షాప్ ఉంది. డ్రోన్ హోగా చీల్ పోతే. నిజానికి శర్మాజీ చెప్పినట్టు ఇక్కడ డ్రోన్ షాట్స్ చాలా బాగా వస్తుంది. కాకపోతే మీరు ఆ పైన చూడండి, చాలా గద్దలు, కాకులు చాలా ఎక్కువ ఉన్నాయి. సో మనం అసలు డ్రోన్ ఏమాత్రం ఎగిరేసినా అవి వచ్చి డ్రోన్ పడేస్తాయి. అందుకని ఇంకా డ్రోన్ ఎగిరేయలేదు ఇక్కడ. చేయడానికి ఎక్కువ వుడ్ మీద డిపెండ్ అయ్యి ఇంత మంచి లోన్ చేయాలనిపిస్తుంది. పైన ఏమైంది, కాకులు గద్దలు చాలా విపరీతంగా ఉన్నాయి. ఈ గద్దలు ఏం చేస్తాయి, కాకులు ఏం చేస్తాయంటే వచ్చి డ్రోన్ పట్టుకోవడానికి చూస్తాయి, దాన్ని క్యాప్చర్ చేయడానికి చూస్తుంటాయి. దాంతో ఏమైతుందంటే డ్రోన్ పడుతుంది. ఈ లోకల్ విలేజర్స్ ఇట్లాగే మీరు పైకి కొద్ది ముందరికి వెళ్తే ఒక మంచి చిన్న వాటర్ ఫాల్ ఉందని చెప్పారు. సో ఆ వాటర్ ఫాల్ చూడడానికి బయలుదేరాము. కింద కనిపిస్తున్న దగ్గర నుండి మేము వచ్చామన్నమాట. ఇంకా పైకి వెళ్ళాలి అక్కడ చాలా. అదిగోండి ఇట్లా ఈ దారి గుండా ఇంకా పైకి ఎక్కాలా. ఎక్కి ఆ కొండ వెనక్కి వెళ్తే అక్కడ వాటర్ ఫాల్ లాగా ఉంటుందంట. కొద్దిగా జూమ్ చేయడం ట్రై చేద్దాం. ఇదే వాళ్ళు చెప్పిన వాటర్ ఫాల్. ఇంకా ముందరికి వెళ్ళడానికి లేదు. కాకపోతే ఇక్కడ వాటర్ ఫాల్ తో పాటు చిన్న ప్లాంట్ ఉంది. ఇది ఏం ప్లాంట్ అన్నది నాకు సరిగ్గా అర్థం కాలేదు. స్టేషన్ లాగా ఏం లేదు కదా. సో కింద మనం జనరేట్ కానీ పైప్ లైన్ ఉంది, వాటర్ పైప్ లైన్ ఉంది. మేబీ కిందికి వాటర్ ఏమన్నా ఫిల్టర్ చేసి ప్యూరిఫై చేసి పంపించే ప్రాజెక్ట్ అయ్యవచ్చు. బట్ మొత్తానికి ఉంది అది. వాటర్ ఫాల్ ఇక్కడ ఉంది కదా, ఇది వాటర్ ఫాల్. వాటర్ ఇదే వాటర్ ఫాల్. దాని పక్కనే ఇటు సైడ్ ప్రాజెక్ట్ చేశారు. ప్రాజెక్ట్ బాగానే. చలో
ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మన యొక్క నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి మణికరణ్ అని ఉంది ఒకటి. అక్కడ ఒక గురుద్వారా ఉంటుంది. ఆ గురుద్వారాని చూసేసుకొని దెన్ నైట్ మనాలికి వెళ్ళిపోతాం. మనాలి చూస్తే అది ఓల్డ్ మనాలి, అది మామూలు రెగ్యులర్ మనాలి కాదు, ప్రీవియస్ ఏన్షియంట్ మనాలి అనమాట. అది మనాలి నుండి చాలా దూరం ఉంటుంది, చాలా ఇంటీరియర్లో ఉంటుంది. మనకి మన మనాలి కులు మనాలి అనేది అనుకుంటాం. సో ఇక్కడ నుండి మనం బయలుదేరాల్సిన సమయం అయింది. సో ఇక్కడ నుండి మా నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి మణికరణ్ గురుద్వారా ఉంటుంది కదా, ఆ మణికరణ్ చూసుకొని అక్కడ నుండి ఓల్డ్ మనాలికి వెళ్తాము నైట్. अरे बाप रे, तो मस्त है ना. అన్ని బ్రీడ్ టైప్ ఉన్నాయి మన దగ్గర అయితే. కొన్ని చలికాలం అలా బొట్టు ఇచ్చి కొనుక్కుంటాం. చలికాలం అని కాదు బావా, ఇది జనరల్గా ఎక్కువనే ఉంటుంది. ఇక్కడ చూడండి, పెద్ద మనుషులు ఇక్కడ కూర్చొని ఊర్లో జరుగుతున్న విషయాలు చర్చిస్తున్నారు. ఇట్లాంటి సీన్లు చూస్తే ఎంత ఆనందం కలుగుతుందంటే మాటల్లో చెప్పలేము. అంత చక్కగా అందరు కూర్చొని ఊరు గురించి మాట్లాడుతున్నారు. చూడండి, ఊరు విషయాలు, ఊర్లో జరిగిన థింగ్స్ అన్ని. నాకు ఏమనిపిస్తుందంటే మన భారతదేశంలోని ప్రతి పల్లెలు ఇట్లాగే మళ్ళీ పాత రోజులు వచ్చి అందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకునే రోజులు రావాలా. ఈ మొబైల్ మీద ధ్యాస జనాలకి కంప్లీట్గా పోవాలని ఆశిస్తున్నా. ఇక్కడ చూడండి, చెక్కలతో తయారు చేసిన మాన్యువల్ మగ్గం మీద ఈమె స్వెటర్లు తయారు చేస్తుంది. మొత్తం చూడండి, ఇది స్వెటర్ అల్లుతున్నారు. మొత్తం ఇంత ఇంత చక్కగా అయింది స్వెటర్ అన్నది, అంత బాగుంది. ఇంట్లో కూర్చొని మొత్తం స్వెటర్ అల్లుతూ ఉంది. ఈ ఊనంతా వీళ్ళే ఫోన్ చేసుకుంటారు. మొత్తం 3 కలర్స్ పెట్టినారు. ఒకటి బ్లూ, పింక్ అండ్ వైట్, 3 కలర్స్తోని. ఒకటేమో వైట్ సపరేట్గా వస్తుంది, ఒకటి పింక్ వస్తుంది, ఒక బ్లూ లైట్ సపరేట్ వస్తుంది. మరి వీళ్ళ దగ్గర టెక్నాలజీ లాగైతే ఏం లేదు, బట్ వాళ్ళది కౌంట్ ఏమన్నా ఉందో ఏమో. బట్ కరెక్ట్ సేమ్ ప్యాచ్ ఇది ఈ ఊర్లో ఉన్న కంప్లీట్ వుడెన్ ఆర్ట్ పిక్చర్తో చేసిన ఒక టెంపుల్ ఇది. पानी भर रहे हो आप? नहीं 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 मत मारो यार, अरे हमारा ड्रेस गीला हो जाएगा. ఈ కేవ్ చూడండి ఎంత అందంగా ఉందో.
అవే రికార్డ్ లంచ్ టైం అయ్యింది. సో అందుకని మాకు ఆకలేసి మనము తోష్ విలేజ్ మెయిన్ ఎంట్రన్స్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న ఒక ధాబా కనిపిస్తే అక్కడే లంచ్కి ఆర్డర్ చేసాము. సో ఇంతలోపు ఒకసారి డ్రోను ఎగిరేసి చూద్దామని డ్రోన్ రెడీ చేస్తున్నాను. अच्छा एक बना पहले एक सिद्धू बना भैया లంచ్ తిని బయలుదేరదాం అనుకునే వరకు మాకు కూడా తెలియదు అస్సలైన హోలీ పండుగ ఇప్పుడే స్టార్ట్ అయిందని. నేను ఇలా ఎందుకన్నాను అన్న విషయం తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా నా నెక్స్ట్ బ్లాగ్ చూడాలి. అప్పుడే మీకు అర్థమవుతుంది నేను ఎందుకన్నానన్నది. మీ అందరికీ నా ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నేను చేసిన వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇంకా మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అందరికీ మన ఛానల్ గురించి షేర్ చేయండి. కమెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. అదిగోండి మన డ్రోన్ కూడా డ్యూటీ ఎక్కేశాడు. ఈ ప్రదేశం యొక్క మరిన్ని విశేషాలతో మళ్ళీ మన నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అప్పటి వరకు జై హింద్, జై భారత్. मलेश